కల్తీ మద్యం కూటమి ప్రభుత్వానికి చిక్కులు తీసుకొస్తోన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లను తీసేసి నాణ్యమైన మద్యానికి నాంది పలికింది. అంతేకాదు గత ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు, అలాగే డిస్టిలరీస్, నకిలీ హోలోగ్రామ్స్ వంటివి గుర్తించి కేసులు నమోదు చేసింది. అయితే గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్పై కూటమి ప్రభుత్వం ఓవైపు విచారణ జరుపుతుండగానే మరోవైపు తాజాగా నకిలీ మద్యం కలకలం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ తులసివనంలో గంజాయి మొక్కల నకిలీ మద్యం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ రాజేస్తోంది. దీంతో తదుపరి చర్యలు ఏమిటి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన నకిలీ మద్యం కేసులో సంచలన పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. కల్తీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వీడియోపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని సీఎం చంద్రబాబుకి సవాల్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే జోగి రమేష్పై నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వీడియో ఒకటి ప్రస్తుతం రాజకీయ వర్గాలను కుదిపేసింది. జనార్దన్ రావు ఓ వీడియోలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ పేరును తీసుకురావడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మాజీ మంత్రి స్పందించి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రాజధాని ప్రాంతానికి ద్వారం లాంటిది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా కొలువై ఉండే విజయవాడకు కూతవేటు దూరం. అలాంటి ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ కొనసాగుతుంటే అధికారులకు కనిపించలేదా అనే సందేహాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. నకిలీ మద్యం కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఇబ్రహీంపట్నం రాష్ట్రంలో మద్యం సిండికేట్లు, రాజకీయ నాయకులు, ఎక్సైజ్ అధికారుల మధ్య సంబంధాన్ని బయటపెడుతుంది. ఎక్కడో అటవీ ప్రాంతాల్లోని నాటుసారా తయారీ స్థావరాలను డ్రోన్లతో గుర్తించి దాడులు చేసే అధికార గణానికి జనారణ్యంలో కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నా కనిపించడం లేదంటే రాజకీయ నాయకులు, అన్నదండలు, అధికారులు మామూలు మత్తులో ఉన్నారని విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు. నకిలీ మద్యం తయారీ అవుతుందంటే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అన్నదండలు లేకుండా అసాధ్యమన్నది బహిరంగ రహస్యమే అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారట. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అబ్కారీ శాఖ అధికారులు తాపిగా చెప్తున్నారంటే దీని వెనక రాజకీయ అండదండలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం గత ప్రభుత్వ హయాం నుంచే నడుస్తుందంటే సామాన్య విషయం కాదని, ప్రభుత్వాలు మారినా నకిలీ మద్యం మాఫియా ఆగడాలు ఆగవని అందరూ అనుకుంటున్నారట. నకిలీ మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆగ్రహావేశాలకు గురిచేస్తుంది. నకిలీ మద్యం తయారీ వెనుక వైసీపీకి చెందిన నాయకులు టీడీపీలోకి ఏ విధంగా వచ్చారనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నకిలీ మద్యం మాఫియా వెనుక ఉన్న వారిపై టీడీపీ అధిష్టానం కన్నెర చేశారనే విషయం అంతర్గత చర్చలకి దారితీస్తుందని సమాచారం. ఒక పక్క కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుందంటే మరొక వైపు నకిలీ మద్యం కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేయడం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్న నకిలీ మద్యంపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి బార్లు, మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం తరలిపోతుంటే ఎందుకు గుర్తించలేకపోయారనే ఆలోచన ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో అంటగాగిన ఓ అధికారిని మద్యం సిండికేటు నిర్వాహకులు ఎన్టీఆర్ జిల్లాకు ఏరుకోరి తెచ్చుకున్నారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ఆ అధికారి ఓ కీలక మంత్రికి సన్నిహితుడని చర్చలు నడుస్తున్నాయి. అందరి సహకారంతోనే నకిలీ మద్యం రాకెట్ రాష్ట్రంలో తమ హవా కొనసాగిస్తున్నారనే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయట. నకిలీ మద్యాన్ని నడిపిస్తున్న ముఠాపై సీఎం చంద్రబాబు సీరియస్ అవ్వడంతో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది. సీఎం చంద్రబాబు నిఘా వ్యవస్థ నుంచి నకిలీ మద్యంపై నివేదిక తెప్పించుకున్నారని సమాచారం. అధికారుల పాత్ర, రాజకీయ నాయకుల పాత్రపై సీఎం చంద్రబాబు ఆరా తీయడంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో మరింత హీట్ పుట్టిస్తుందట. ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి చూసి చూడనట్టు ఉండటానికి నెలకు లక్షల రూపాయలు అధికారులకు ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఈ నకిలీ కేంద్రానికి వెన్నుదన్నుగా ఉన్నారని, ఆయనే అనుకూలమైన అధికారిని అక్కడ నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలేలా ఈ నకిలీ మద్యం విషయంలో ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు అనే వివరాలు తమ ముందుండాలని ఉన్నతాధికారులకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట. నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ నకిలీ మద్యంపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటూ అరెస్టులు కూడా చేస్తుంది. వైసీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్తుందన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అమాత్యులకి దిశానిర్దేశం చేస్తున్నారట. నకిలీ మద్యంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారంట. నకిలీ మద్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా మంత్రులు పనిచేయాలని సీఎం సూచించారట. నకిలీ మద్యంని గుర్తించడానికి త్వరలో ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సిద్ధం చేస్తున్నారట. ఈ యాప్తో హోలోగ్రామ్ని పరీక్షిస్తే మద్యం నాణ్యమైనదో లేకపోతే కల్తీ అనేది తెలుస్తుందట. దీనితో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట.